దేవుడి నామానికే మహిమకరం గాక. మహాతండ్రి కృపలో మనం ఆయన సన్నిధిలో ఆయన మాటలు వినడానికి వేగిరపడి ఆయన పాదాల చెంతకొద్దామండి. ఎందుకంటే మన యొక్క ఈ యొక్క లోక విధానం ఏమైపోతుందంటే గతించిపోతూ ఉంటుంది అనమాట. అది ఎప్పుడు చెప్తున్న మాటే కదా, అది ఎప్పుడు వినే మాటే కదా అని అనుకుంటాం. కానీ అక్షరాల నిజంగా జరిగిపోతుంది అనమాట ఈ లోకంలో. ఎందుకంటే ఆయన వాక్కు ఒత్తు పొల్లు కూడా ఏది పోవట్లేదు అనమాట. అంతా కూడా సమస్తం కూడా జరిగిపోతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎంతగా అంటే ఆది నుండి కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథం వరకు కూడా ఆయన యొక్క విధానపు మాటను ఆది సంభూతుడు చీకటి వచ్చేస్తుందనే, చీకటి ముద్రిచ్చేస్తుందనే ఆదిలోనే తెలుసుకొని ఆ యొక్క నోవహు గారి దినాల్లో ఉన్నప్పుడు ఏ విధంగా ఆ యొక్క చీకటి ఎంతగా ప్రబలిపోయి ఆ యొక్క సుధమ గోమర పట్టణాన్ని కూడా తయారు చేసేసి ఏ విధంగా ఒక నీతిమంతుడున్నా కానీ 100 మంది దాని మనుషుల చేత పట్టణాలనే నాశనం చేపించేసి ముంచేసి ముద్రించేసి చీకటి పెచ్చిరేగిపోతుందని ఆ యొక్క దేవుడు ఎంతగానో ఆదిలోనే ఎంతగానో సంతాపపడినటువంటి దేవుడికి భూత భవిష్యత్ వర్తమాన కాలపు అధిపతి ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడంటే ఆయన ఎంతగానో మహాతండ్రి దయగల తండ్రి. మనమైతే ఆ రోజు వస్తున్నాం, రోజు వెళ్తున్నాం, లేకపోతే రోజు ఆదివారం వదలకుండా వెళ్తాము, శనివారం వదలకుండా వెళ్తాము, మళ్ళీ మన పని మన దారి మన బాటలో మనం వెళ్ళిపోదామని అనుకుంటాం. ఎలాగంటే ఒక 5% భగవంతుడికి చర్చికి వెళ్ళి ఇచ్చి, లేకపోతే ఒక 99% సాతాను ఈ లోకంలో మునిగి తేలుతూ ఆ యొక్క దేవుని యొక్క విధానాన్ని మనం తెలుసుకోకుండా జీవిస్తూ ఉండటానికి ప్రాణం ఏం చేస్తుందంటే, ఈ అవయవాలు ఏం చేస్తుందంటే, ఈ శరీరం ఏం చేస్తుందంటే ఇష్టపడుతుంది. అయితే ఇది భూమి పుట్టినప్పుడు కాడి నుంచి ఈ యొక్క శరీరంలో పెట్టినటువంటి దాని యొక్క విషపు విధానపు మార్గంలోనే నడుస్తానికి జీవిస్తానికి ఎంతగానో అది ఇష్టపడి ఆ యొక్క నరనరాల్లో కూడా ఏం చేస్తుందంటే దాన్ని మట్టి కూరేస్తుంది. కాబట్టి ఆ మట్టి బుద్ధిలో ఏం చేస్తుందంటే ఇలా అయితే ఎగిసిపడే కెరటలాగానో లేకపోతే ఏమి ఎగరనేటి సోమరిపోతు విధానంగానో మనల్ని అణిచిపెట్టేస్తూనే ఉంటుంది, ఏమి తెలియనీయకుండానే ఉంటుంది. అయితే ఏం చేస్తుందంటే అది ఇంకా ఘోరంగా ఏం చేస్తుందంటే అది ఈలోక విధానపు తంత్రాలు, ఈలోక విధానపు మోస మాయాలు, ఈలోక విధానాలు తెలుసుకుంటే మనం ఈ లోకంలో చేతి నిండా మనకి నోటి నిండా మనకి వెళ్తుందిలే అన్న తాత్పర్యంలో మనల్ని నింపేసి ముద్రించి తీసుకెళ్ళిపోతానే ఉంటుంది. ఆ బుర్రలోనే ఆ విధానంలోనే పరిగెత్తు అని మన మీద గుదిబండలు పెట్టినా, మన మీద ఏం చేసినా మన మైండ్కి తెలీదు ఈ యొక్క వెలుగు సంగతి, ఈ యొక్క దేవుని సంగతి, ఈ యొక్క దేవదేవుని పుట్టించిన యొక్క ఆత్మస్వరూపుడు ఊపిరి పెట్టినటువంటి జీవాధిపతిని గురించి ఆలోచించే విధానం ఏమీ తెలియనిది అనమాట. ఇంత దాని ముసుగులో దాని ముద్రలో దాని యొక్క చీకటిలోనే ముద్రించేస్తుంది. కాబట్టి ఏ మనిషి కూడా, ఎందుకంటే ఆయన లోకంలో వెలుగై ఉన్నాడు, ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ లోకం ఆయన తెలుసుకోలేదు. కాబట్టి మనలో ఉన్న చీకటి కూడా ఏం చేస్తుందంటే అది చీకటిగా మనలో ఉంటుంది. కాబట్టి ఆ వెలుగును తెలియలేదు. ఎందుకంటే మనం ఈ లోకంలో ఆ యొక్క జన్మను ఎత్తి మరి ఎంతగానో మనం ఈ లోక విధానంలో పరిగెడుతూ నిలబెడుతూ మరి ఎంతగానో చెయ్యాలనుకుని ఆలోచించేస్తూ ఉంటామే తప్ప ఈ విధమైన పరుగులే ఈ విధమైన చూస్తామని ఉంటుంది తప్ప ఆది నుంచి కూడా అదే విధంగా జరుగుతూనే ఉంటుంది అనమాట. ఎందుకంటే శరీరం ఆత్మ రెండు ఉంటాయి కదా. ఈ రెండు విధానంలో మన పాత్ర ఏంటంటే మనిషి యొక్క ఆత్మ పాత్ర, బుద్ధి పాత్ర ఏంటంటే ఈ శరీరాన్ని పోషించడానికి, ఈ లోకపు చిన్న జీవితాన్ని పోషించడానికి ఎంతగానో చిన్నలుగా నుంచి పెద్దల వరకు అందరం కూడా ఒకటే విధంగా ప్రయాసపడుతూనే ఉంటాం. అది మామూలుగా ఉండదన్నమాట. అయితే ఏమవుతుందంటే ఈ మధ్యలో దేవుని యొక్క బాధ ఉంది, దేవుని యొక్క వేదన ఉంది, దేవుని యొక్క ఆక్రోధన ఉంది. ఎందుకంటే వీళ్ళ యొక్క చిన్న జీవితం ముగించుకుంటే ఒక్కడుగులోనే పాతాళంలోకి వెళ్ళిపోతారు. అట్టి పాతాళపు నరకం నేను వాళ్ళ కోసం చేసింది కాదు, ఆ యొక్క నిత్య నాశనపు దైవ విరోధి అయినటువంటి వాడి కోసం, వాడి యొక్క అనుచరుల కోసం, వాడి బుద్ధిని ఆచరించే ఆ యొక్క వాళ్ళ కోసం చేశాను. కాబట్టి ఏమీ ఎరగినటువంటి ఈ యొక్క మనుషులు పాపం అని చెప్పేసి ఆయన దయా కృప అమృత కన్నులు ఎంతగానో బాధపడుతూ చేయి చాపుతున్నాయి అనమాట. అట్టి అదృష్ట భాగ్యాన్ని ఏం చేస్తుందంటే ఈ దొంగ పాతాళ సైతం చూడనివ్వదు, ఎన్నవదు, తెలుసుకునేది. ఎప్పుడు చెప్పేది లేకపోతే సోమరిపోతే నిర్లక్ష్య దరిద్రపులోనికి నెట్టేస్తూ ఉంటుంది అనమాట. దాని బలము, దాని దుష్ట అడుగు ఎంత భయంకరమైనదంటే ఆ యొక్క ఆకర్షణ ఇనపకాంతి కూడా అంత బలాదురు అనమాట. అంత భయంకరంగా అది ఏం చేస్తుందండి మనల్ని తొక్కేస్తానికి చూస్తూ ఉంటుంది అనమాట. అయితే జీవాధిపతిని తెలుసుకునేవద్దు, ఈ జీవాన్ని పొందుకొని. ఎందుకంటే ఒక్క మాట, ఆయన కన్ను దృష్టి, ఆయన దయ కన్నులు
సంతోషించే అమృతమూర్తి యొక్క కన్నులు మాట ఒక్కటి ఇంత చిన్నది మనం తాకితే చాలు, ఈ ఆత్మ ఈ శరీరం చిటికిలో బతికిపోద్దాం. అంత శక్తి, అంత జీవం, అంత బలము, అంత మహిమైశ్వర్యపు జీవపు కాంతి, జీవాన్నే ఆయనే, ఊపిరే ఆయన మాటే కాబట్టి, ఆ వెలుగే కాబట్టి, ఆయనలో అదే ఉంది కాబట్టి, అది తాకిన వెంటనే మనం ఏమైపోతామంటే ఎంతగానో బతికిపోతాం. ఎంత అద్భుతం, ఆశ్చర్యం అంటే ఈ యొక్క రోజున ఒడిలిపోయి చచ్చిపోయి ఇదైపోయిన మనము ఆయన యొక్క మాట తాడిన నిమిషం చిగురించి, మొద్దులాగా ఉన్నటువంటి మనల్ని చిగురించి ఫలింప చేసే అద్భుతం, ఆశ్చర్యాన్ని ఎక్కడ మనం పొందుకుంటామో అని ఆడి ఎన్నినిచ్చి మన ఊపిరిలోనే, మన ప్రాణంలోనే, మన శరీరంలోనే, మన బతుకులోనే, ఆడి యొక్క మన ఆలోచనలోనే ఉండి ఆడి యొక్క గుంపును తయారు చేస్తూ ఈ లోకాన్ని మోసం చేస్తూ ఈ యొక్క దేవుని ఊపిరి పొందుకున్న మనల్ని కూడా మోసంలోనే నడిపిస్తూ వాడు ఎంతగానో సాగిపోతాడు. అయితే దేవదేవుడు ఏం చెప్తున్నాడు? ఆయన కనికర సంపన్నుడు ఏం చెప్తున్నాడు? తండ్రి ఎంతగానో ఆది కాండంలో వచ్చినప్పుడు, ఆ యొక్క భూమి నిర్మాణం చేసినప్పుడు వచ్చినప్పుడు ఆయన ఎంతగానో సంతాపపడ్డాడు. ఆయన మహాదేవుడు కాబట్టి ఆయన ఎంతగానో బాధపడి సంతాపపడ్డాడు. అయ్యో, మనుషులు చేసేనే వీళ్ళు యొక్క మోసగాన్ని తెలుసుకోకుండా వాడిలోనే పెరిగి, వాళ్ళలోనే పుట్టి, వాళ్ళలోనే ఇదైపోతున్నారే, వాడి మార్గాన్ని ఎంచుకుంటున్నారని ఆయన ఎంతో సంతాపపడి, ఆయనకంటూ ఇంత భాగం కూడా లేకుండా అయిపోతుంది అని ఆయన ఎంతో బాధపడినటువంటి ఆ యొక్క మహాదేవుడు యెహోవా తండ్రి, సృష్టికర్త, కన్న తండ్రి ఎంతగానో బాధపడుతున్నప్పుడు ఆ యొక్క విధానంలో ఆయన ఏర్పాట్లో ఉన్న జనాన్ని కూడా మోసం చేసి 7 ముద్దలు కలిగించిందంటే ఎంత చక్రవడ్డీ వడ్డీల మీద ఈ యొక్క మనిషి జాతి మీద అది ముద్రించేసి, ఇక దేవుడు అనే మాట ఎత్తకూడదు, ఆయన ఇదాన్న నామస్మరణే ఉండకూడదు అన్నటువంటి దాని యొక్క బలమైన సంఖ్యలతో, బలమైన ముద్రతో ముద్రించేసింది అన్నమాట. అయితే ఈ యొక్క సర్వలోకల సర్వమానవుడు ఎవడు కూడా దాని ఊబి నుంచి, దాని ఉచ్చు నుంచి, దాని మబ్బు నుంచి, దాని మట్టి నుంచి ఎవడు తప్పించుకోలేడు. అయితే లోకాన్ని, సాతాన్ని, శరీరాన్ని జయించి దేవుని దైవ కుమారుడు మాత్రమే, ఆయన యొక్క మాత్రమే ఈ యొక్క పాపపు కట్టు నుంచి, ఈ యొక్క చీకటి మత్తు నుంచి, ఈ యొక్క చీకటి దరిద్రం నుంచి, ఈ యొక్క చీకటి ఆలోచనల నుంచి, ఈ యొక్క చీకటి బంధకాల నుంచి, బలమైన బంధకాలు, అంతకంటే బలవంతుడు ఆయన ఒక్కడు మాత్రమే. సమాప్తం చేసినటువంటి దేవదేవుడు మాత్రమే, ప్రాణమిచ్చిన కల్వరనాథుడు మాత్రమే, రక్తం కార్చి రక్తంతో కొనుక్కుంటానుకున్న ధనవంతుడైన పరలోక నాథుడు మాత్రమే, అమృత కొండ మాత్రమే దరిద్రులమైన మనల్ని బ్రతికించగలడు, రక్షించగలడు, విడిపించగలడు, విమోచించగలడు అనమాట. ఇంత గొప్ప సువర్ణ అవకాశాన్ని ఎక్కడ మనం ఆడితో పాతాల గోతులోకి ఉండకుండా మనం ఇంత దేవుని మెట్టుల మీదకి, దేవుని యొక్క సియోను పర్వతంలో ఆయన పాదాల చెంత ఉంటాము అని ఈ దొంగ మోసగాడు ఏం చేస్తాడంటే సమస్తం కల్మషం చేసేస్తాడు. కల్మషం అంటే ఆ యొక్క భయంకరమైనటువంటి కల్తీని, 100 కోట్ల నోరు కూడా చాలా అంత భయంకరమైన కల్తీతో మనిషి బుద్ధుల్ని, మనిషి నడవడికని, మనిషి విధానాన్ని ముంచి వేస్తూ ఉంటాడు అనమాట. దాని నుంచి తేరుకోవాలంటే మానవ శక్తి, మానవ బతుకు, వాడు ఎవడైనా సరే, ఆడి ప్రధానైనా కడుగంటి దరిద్రుడైనా సరే, ఎవడైనా సరే ఈ భూమి మీద దాని విధానం నుంచి ఎవడో తప్పించుకోలేడు. అయితే ఒక్క దేవదేవుడు మాత్రమే, ప్రాణమిచ్చి మృత్యుంజయుడు లేచిన క్రీస్తు ప్రభువారు మాత్రమే చెయ్యిస్తే పైకి లేవనది, కేకేస్తే పలికే దేవుడు, తడితే తీసే దేవుడు. ఆయన నీతో ఉంటానని చెప్తూ నీతో సహవాసం చేసి నేను బాగు చేసి నా రక్తం ఇచ్చి నేను కొనుక్కుంటానన్న దేవుడు మాత్రమే మనల్ని ఎవరైనా సరే ఈ యొక్క ఇంత గోతుల నరక ఊబిలో పడిపోకుండా ఆయన వైపు చూడాలనుకుని, ఆ గొర్రెపిల్ల దేవుని వైపు చూడాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆయన వైపు ఒక్కసారి మైండ్ ఉంటే, ఆ యొక్క బ్రతక గోరువాడు ఎవడైనా ఉంటే, అదృష్ట సావత్తు ఉంటే కనుక ఈ కడవరి దినాల్లో ఈ కొంచెం గడియల్లో మనకి ఇంకా కొంచెం అవకాశం ఇస్తున్నటువంటి ఈ యొక్క వెలుగు స్వరూపుడు, ఈ యొక్క వెలుగు మాటలు, ఈ యొక్క దేవుని మాటలు వినటానికి మనకు భాగ్యం, ఎంతగానో ఆయన చెయ్యి లేపటానికి మనకి ఎంతగానో భాగ్యాన్ని, ఈ సమయాన్ని ఎంతగానో భయంకరంగా లోకం మనకు తెలుసు కదండి. ఎంతకంటే అందులోనే పుట్టి పెరుగుతున్నాం కాబట్టి మనకు అంతా తెలుసు, ఎక్కడెక్కడ ఏది జరుగుతుందో మనకు తెలుసు. మనం ఏమైపోతాం అనేది మాత్రం మనకు తెలియదు, అస్సలు తెలియదు, మన సంగతి తెలియదు. లోకం సంగతి అంతా, సైతాన్ సంగతి అంతా, దాని యాక్షన్, దాని డ్రామా అంతా చూస్తాం. లోకం ఇదైపోద్ది, అదైపోద్ది, మునిగిపోద్ది, అదైపోద్ది, అయిపోతుంది తప్ప మనం చచ్చిపోతాం, మనం నరకానికి వెళ్ళిపోతాం, మనం దేవుడి మాట వినకపోతే ఇంత అదృష్టాన్ని పోగొట్టుకుంటాం. మన గురించి ఆలోచించినటువంటి ఈ యొక్క భయంకరమైన కిటికీ కూడా అదే పెడుతుంది అన్నమాట.
దాని రక్తంలోని నానా విధమైన చండాలం, అసలు నోరు సరిపోదు అనమాట. ఎన్ని నోళ్ళు కూడా సరిపో, అంత చండాలం చేసి పెట్టేస్తుంది అనమాట. అయితే ఈ చండాలం నుంచి మామూలు మనుషుడు ఎవడు కూడా తప్పించుకొని జాలన్నమాట. అయితే ఆయన యొక్క రక్తమే, గొర్రెపిల్ల యొక్క దేవుని యొక్క రక్తమే, ఆయన యొక్క క్షమాఖండులే, ఆయన యొక్క బలమైన హస్తమే ఈ యొక్క గోతిలో నుంచి విడిపించగలదు. అయితే మనం ఒక్కసారి ఈ లోకం వైపు చూడకుండా చచ్చిపోయి నాశనమై నశించిపోతున్న మనం ఒక్కసారి ఆయన కల్వరి గిరి వైపు, ఆయన వైపు చూస్తే ఆయన యొక్క రక్త బిందువు, ఆయన యొక్క చెమట, ఆయన యొక్క డొక్కలో కార్చినటువంటి ఆ యొక్క జీవపు రక్తం మనల్ని ఎంతగానో బ్రతికించి మనల్ని ఎంతగానో సజీవులుగా చేస్తుంది నిజంగా. అయితే ఆ యొక్క కన్నులు, జీవాధిపతి గొర్రెపిల్ల 7 కన్నులు, 7 దీపములు, 7 ఆత్మల మధ్య సంచరించి ప్రాణమిచ్చిన ఆ యొక్క దేవుడే, దేవుని యొద్ద నుంచి వచ్చిన దేవుని కుమారుడు మాత్రమే తండ్రి యొద్దకు మళ్ళా తీసుకెళ్ళగలడు. ఆయన ఒక్కడే రక్షించగల దేవుడు, ఆయన ఒక్కడే మహా పూజ్య దేవుడు, మహా అమృత కొండ, సర్వభౌముడు అనమాట ఆయన. అట్టి భాగ్యాన్ని మనం పొందుకుందామండి. ఎందుకంటే ఈ గడియలు, ఈ దినాలు, ఈ లోక ఆశ గతించిపోయి చివరిలోకి వచ్చేస్తున్నాం అనమాట. ఎంత చివరిలోకి వచ్చేస్తున్నామంటే ఒక్కసారి ప్రకటన గ్రంథం చదవండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చదవండి. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు చూసారా, దేవుని వాక్యం నిమిత్తమును చూసారా, ఇచ్చిన సాక్ష్యం నిమిత్తమును చూసారా, వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచింది. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రయోజనం చేయకయు వద్దువని బిగ్గరగా కేకలు వేసి తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇవ్వబడెను. మరియు వారి వలనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు దేవుని ప్రేమ వరకు విశ్రమింపవాలని చెప్పబడింది. విన్నారా? ఎందుకంటే ఈ యొక్క 5వ ముద్ర అంచులోనికి వచ్చేసాం అనమాట. మనం ఈ 5వ ముద్ర అంచులోనికి వచ్చేస్తుంటే ఈ యొక్క దేవుడు నమ్ముకున్న వాళ్ళే కానీ, అసలు దేవుడు అంటే ఏంటో తెలియని వాళ్ళు అన్య విధానంలోనే కానీ సమస్త క్రియలు కూడా ఏమైపోతుంది, ఈ ముద్ర భాగంలో జరిగిపోతూనే ఉన్నాయి అనమాట. కడగట్టి దారికి వచ్చేస్తున్నాం అనమాట. ఎందుకంటే 5 నుంచి 6, 7 వచ్చేసిందంటే ఇక గొర్రెపిల్ల దేవుడు వచ్చేస్తాడు అనమాట. ఎందుకంటే ఈ ఉన్నటువంటి ఈ కొంచెం వెలుగులోనే మనం క్రీస్తు ప్రభు వారిని తెలుసుకోవడానికి ఎంతగానో అవకాశం ఇచ్చి ఇంకా సహదాసులు రావాలి. వాళ్ళు కూడా వస్తే కనుక అప్పుడు తీర్పు చెప్పబడిపోతుందనండి. ఆ యొక్క మన మధ్యన ఉన్నటువంటి ఈ మహాదేవుని యొక్క ఆ యొక్క దేవుని కోసం ప్రాణం పెట్టి ఆయన్ని నమ్మి ఆయన ఆ యొక్క గొర్రెపిల్ల విజయ రక్తంలో ముద్రించబడి ముందుకెళ్ళిపోయినటువంటి వాళ్ళు, బలిపీఠం కింద ఉన్నటువంటి వాళ్ళు అడిగిన జవాబుకి ఏం చెప్తున్నాడు, మన గురించి చెప్తున్నాడు. ఇంకా ఉన్నారు, వాళ్ళు కూడా ప్రాణం పెట్టాలి. ఆ లెక్క కూడా పూర్తి అయిపోయాక తప్పకుండా నేను తీరుస్తానని ఎంత దీర్ఘశాంతుడు, ఎంత దయామూర్తి, ఎంత కృపగల దేవుడు. ఇంకా కొంచెం ఆ యొక్క దొంగకి కనుక, ఆ దొంగని కనుక కల్వరి శిలువలో రక్షించడానికి ఆ యొక్క దొంగకు కూడా క్షమాపణ ఇచ్చి, ఆ దొంగకు కూడా అవకాశం ఇచ్చి, ఎంత సంపన్నుడు, ఎంత గొప్ప పరమపురివాసుడు చూసారండి. ఆ యొక్క మేకులు కొట్టేసినటువంటి ఆ యొక్క చోటుకి వెళ్ళాకే ఆ దొంగకి ఎక్కడొచ్చింది మోక్ష భాగ్యం. ఆ యొక్క దేవదేవుడు ఎక్కడ కనపడ్డాడు, కల్వరి శిలువలో కనపడ్డాడు. అప్పుడు ఆయన ఆ యొక్క క్షమాపణ పొందడానికి, ఆయన ఆ యొక్క దుష్టుడి చేతిలో నుంచి విడిపించబడటానికి ఆ కల్వరి శిలువ కూడా ఎంతగానో దేవుడు దప్పికి తీర్చి దేవుని యొక్క ఆ యొక్క క్షమాపణను అందుకుంటానికి ఆ దొంగకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి రక్షించబడ్డాడండి. అదేవిధంగా మనకు కూడా ఈ యొక్క కడవరి దినాల్లో కడవరి అవకాశం దొరుకుతుంది. దయచూపి ఎవరైనా సరే బ్రతకగోరు ఎవడైనా ఉంటే ఏ మోసంలో కొట్టుకుపోకుండా, ఏ నాశనంలో మునిగిపోకుండా ఆ యొక్క దొంగ వల్లే మనం కూడా ఆ యొక్క దేవుని యొక్క పాదాల చెంతకి రావటానికి ఈ యొక్క గడియలనేమో భాగ్యం, ఈ యొక్క గడియలనేమో అవకాశం. మనం ఆయన గౌరవించి ఆయన మాట విని ఆయన వైపు చూస్తే నిజంగా మనం బ్రతికిపోతాం. ఆ యొక్క దొంగ కనుక నేడు పరదేశంలో నాతో ఉందని ఆ యొక్క పాప క్షమాపణను అందుకోగానే, ఆ ఆత్మదేవుని ఒప్పుకోగానే ఎలా విడుదల కలిగి ఆయన పాదాల చెంత వెళ్ళిపోయాడో ఆయన ఆత్మ, మనకు కూడా అంతకంటే విధానంగా తెలిసిన అన్యుడైన తెలియని ఎవడైనా సరే ఈ యొక్క ఎంత భాగ్యపు అదృష్ట దీర్ఘశాంతుడంటే ఈ యొక్క గడియ, ఈ క్షణం మనకిస్తున్నాడు ఆయన. ఈ యొక్క క్షణంలో మనం ఆయన నమ్ముకుందామండి. ఎందుకంటే సమస్త ముద్రలు కూడా, సమస్త ఆయన వాక్కు కూడా నెరవేరబడుచున్నటువంటి చివరి భాగ్యంలోనికి వచ్చేస్తున్నాం మనం. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా దేవుని వైపు మనసు పెట్టి ఆయన మార్గంలోకి వద్దాం. ఇంకొకసారి దేవుడి వాక్యాన్ని చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 30వ వచనం చదవండి.
ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడు. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని చెప్పాను. కానీ ఏ విధంగా మరణం పొందవలసి సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండునని ధర్మశాస్త్రం చెప్పుకు వింటిమి. మనిషి కుమారుడు పైకెత్తబడవాలని చెప్పుచున్న సంగతి ఏమిటి? మనిషి కుమారుడు ఈయన ఎవరని ఆయన అడిగి, అందుకు యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును, చీకటి మిమ్మును కొనుకుంటున్నట్లు మీరు వెలుగు ఉండగానే నడువు. చీకటిలో నడిచేవాడు తాను ఎక్కడికి పోచున్నాడో ఎరుగడు. మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు వెలుగుండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుటకు చెప్పాను. చూసారండి, ఎంతగానో దేవుడు ఏం చెప్తున్నాడు, ఇంకా మాకు దేవుడు రావాలి కదా, మాకు దేవుడు చెప్పాలి కదా అనేటువంటి ఆ యొక్క దేవుని యొక్క స్వకీయులైనటువంటి ఆయన్ని వెంబడించి ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ ఇశ్రాయేల్ జనాంగంతా కూడా ఏం చెప్తున్నాడు, ఆయన వెలుగు ఉండంగానే నడవండి అన్నాడంటే మనము ఈ యొక్క దేవుని యొక్క ధర్మశాస్త్రంలో దేవుని యొక్క జీవవాక్యపు ఈ నిబంధన వాక్యంలో ఎంత ఆయన మాట ఉంది. ఆయన మాటలు మనం చదివితే కనుక, ఆయనతో మనం గడిపితే కనుక ఈ యొక్క హృదయ చీకటి, ఈ యొక్క మైండ్ చీకటి తొలగిపోయి ఆయన యొక్క నెరవేర్పు మాటలు, ఆయన యొక్క చిత్త మాటలు గ్రహించగలుగుతాం అనమాట. ఎందుకంటే చీకటి పోతే, ఇప్పుడు చీకటి ఉంటుంది, లైట్ మునుపు ఆ చీకటిలో ఏ వస్తువు ఎక్కడుందో ఏది ఏముందో కూడా మనకు తెలియదు కదా, చీకటగానే ఉండదు, అలాగే ఉండదు. ఎప్పుడైతే మనం స్విచ్ చేసి లైట్ వేస్తామో ఏం చేస్తాం, వెంటనే నుంచున్న చోట సమస్తం కనిపిస్తాయి గదిలో ఏమున్నాయో. అలాగే మన జీవితంలో, మన మైండ్లో కూడా దేవుడు ఏం చెప్తున్నాడు, ఇంకొంచెం వెలుగుంది, ఈ వెలుగులో లైట్ వేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని చదివి దేవుని మార్గంలోనికి వస్తే మీకు తెలుస్తుంది. మీకు ఆ యొక్క మబ్బు చీకటి తొలగిపోతే కనుక దేవుని యొక్క మెట్లు ఎక్కడున్నాయి, దేవుని హస్తాలు ఎక్కడున్నాయి, దేవుని మాట ఎక్కడుందని తెలుసుకుంటే మీరు గొప్ప అదృష్టవంతులయ్యి మీరు వెలుగు మార్గాన్ని వస్తాడు. మీరు ఈ మార్గాన్ని, ఈ యొక్క మాటల్ని, ఈ యొక్క వెలుగుని మీరు నిర్లక్ష్యం చేస్తే చీకటి వచ్చేస్తుంది. చీకట్లో చీకటి కలిసిపోతే ఇక ఏమి ఎవడు ఎడిపోతున్నాడు, కింద పడిపోతున్నాడు, మీద పడిపోతున్నాడు, ఏమైపోతున్నాడు అనేది తెలియదు కదండి ఈ లోక తాత్పర్యం. అలాగే ఇక చీకటి కాలం అనేది, ఆ యొక్క అపవాదం అనేది వచ్చేస్తున్నాడు. వాడి గడియ చాలా కొంచెమే ఉంది, వచ్చేస్తున్నాడు. అయితే వెలుగు కొంచెం ఉందంటే క్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల కిందటే మనకు వచ్చారు కాబట్టి ఈ యొక్క దేవుని యొక్క ధర్మపు భాగ్యపు మాటలు, జీవపు మాటలు, ఈ యొక్క దేవుని యొక్క నిబంధన మాటలు మనకు తెలుస్తున్నాయి. మనకు తెలుస్తూ మనం చూడాలనే దేవుడు చెప్తున్నాడు. ఆగి ఆలోచించి చూస్తేనే ఇంకొంచెం వెలుగుంది. చూడండి, ఎవరైనా అదృష్టవంతులు ఉన్నారా, ఎవరైనా దప్పిక తీర్చుకోవాలని ఉన్నారా, ఎవరైనా దేవుడు కావాలని కోరుకుంటున్నారా అని కూడా చివరి కాలంలో చివరిగా ఆయన కేక పెడుతున్నాడు అనమాట. ఆయన కేక పెట్టి 2000 సంవత్సరాలు అయిపోయినా ఈ యొక్క కడవరి దినాల్లో వచ్చేస్తున్నా కూడా ఇంకా 5వ ముద్ర యొక్క ప్రణాళిక నడుస్తున్నా కానీ ఇక 6, 7 వచ్చిందంటే పట్టజాలను దేవుడు కూడా చెప్తున్నాడు. ఇక ఎంత భయంకర రాబోయే ఆ యొక్క శ్రమలు ఎవరు కూడా నేను కూడా చూడలేదు అని దేవుడు అంత భయంకరంగా చెప్తున్నాడంటే ఆయన వాక్యంలో. ఇక మనం చేసిన అపరాధం, మనం చేసిన నిర్లక్ష్యం, మనం ఆయన వినకపోవడం వల్ల ఈ లోకాధికారి యొక్క వాడి మబ్బుని మట్టిని మనలో కూర్చడం కాదు, వాడి అధికారం ఎలాగుంటుందో, వాడి పాతాళపు నొప్పి ఎలాగుంటుందో చూపిస్తాడు. అప్పుడు మనం ఏమైపోతామంటే చచ్చిపోయి ఎంత ఇక నోరు చాలా ఎవడ కాడి భయంకరంగా కాలిపోతా ఉంటుంది అనమాట. ఎక్కడో పాతాళంలో చచ్చిపోవలసిన ఆ యొక్క వాడు పైకి వచ్చాడంటే ఇంక అన్నీ అంటుకుపోతాయి అనమాట, ఏమీ ఉండవు అనమాట. అంత భయంకరమా? దేవదేవుడు ఎంతో అందంగా సృష్టించి, ఎంతో అందంగా ఈ మనిషిని చేసి, ఎంతో అందంగా ఆయన పిలుస్తుండి, ఎంతో అందంగా దేవుడు వెలిగిచ్చి, సమయం ఇచ్చి, దీర్ఘశాంతం చూపి పిలుస్తున్న మనల్ని ఆయన వైపు చూడకపోతే ఇంకేమవుతుంది? అమృతం ఏమవుతుంది? అమృతం వెళ్ళిపోద్ది దేవుని పాదాల చెంతకి. ఆయన ధర్మ ప్రకారం చెప్పాడు. ఆయన ఉత్తరవాది కాదు, ప్రధాన యాజకుడు. ఆయన అన్ని చెప్తూనే ఉన్నాడు. ఆయన మాట అంగీకరించండి, ఈ లోకాన్ని కొంచెం ఆపేయండి, నా వైపు చూడండి, నన్ను కలిగి ఉండండి, నా మాట విశ్వసించండి అని దేవుడు చెప్తున్నప్పుడు కొంచెం వెలుగే ఉన్నప్పుడన్నా కొంచెం చూడండి, కళ్ళెత్తి చూడండి, మనసు పెట్టి చూడండి, నన్ను పిలవండి, నేనున్నానని చూడండి అని దేవుడు ఇంతగా చెప్తున్నాడంటే స్వస్థత కోరుచున్నావా, నడవగోరుచున్నావా, బ్రతకగోరుచున్నావా అని ఆయన అడుగుతున్నప్పుడు మనం జవాబిచ్చామనుకోండి మనం ఎంతో బ్రతికిపోతాం అనమాట. అయితే శాస్త్రులు పరిశీలిలాగా ఆ విధానపు మనుషుల్లాగా మనం ఆయన్ని నిర్లక్ష్యం చేయకుండా ఆయన వడ్లవాని కుమారుడిగా, ఈయన చెల్లెళ్ళు మనతలేరు, ఈయన అక్కల మనతలేరు అనుకున్న విధానపు తాత్పర్యపు ఈ లోకపు విషయపు ఆలోచనతోనే, ఈ లోకపు వ్యతిరేకపు సాతాను విధానంతో ఉన్నాం అనుకోండి, ఇంకేమవుతుంది? ఆలస్యం ఏమవుతుంది? అమృతం వెళ్ళిపోతుంది అనమాట. ఇక విషయమే ఉంటుంది. ఆ విషయం ఏమవుతుంది? నువ్వు పంటిస్తాడు, వాడు వస్తేనే బగ మండిపోయేది, ఇంక ఏమేమి ఉండదు అనమాట.
తన యొక్క అది పై అధికారి కాడి నుంచి కడగట్టు మనిషి వరకు కూడా ఎవడైనా సరే నువ్వు ఏం చేయాలన్నా ఇక ఆ ముద్రలోనికి వెళ్ళిపోవాల్సింది. ఇక ఆ ముద్ర ఎంచుకున్నాక ఆ యొక్క చివరి దినాల్లో జరిగే హింస మామూలుగా ఉండదు. అట్టి నరక కోపం కాకుండా ఎవడైనా ఉన్నాడా? పరలోక రాజ్య సమీపంగా ఉన్నది. దైవ కుమారుడు చెప్తున్నాడు, నమ్మి విశ్వసించి ఆయన యొద్దకు వస్తే, ఆయన్ని తెలుసుకుని ఆయన యొక్క పాదాల చెంతకి హృదయాన్ని ఇచ్చి ఆయన్ని హృదయంలో చేర్చుకుంటే, ఆయన సంతోషంగా అంగీకరిస్తే, ఆయన మాట వింటే రక్షణ పొందుతాము, లేకపోతే శిక్ష తప్పదనమాట. అయితే దేవుని మాటని ప్రతి క్షణం మనం తినాలి. ఎందుకంటే మనం పుట్టి పెరిగిన నుంచి 3 పూట్ల 4 పూటలు తింటానే ఉన్నాం కదండి. పూట కూడా ఉపవాసం ఉండి మనం మానలేకపోతాం, ఒక్కోసారి తింటానే ఉంటాం కదా. ఈ లోక విధానమే అంతదిగా ఉన్నప్పుడు మరి దేవుడి వాక్యాన్ని ప్రతి క్షణం మనం వెతికి తిని ఆయన పొందుకుంటేనే ఈ లోక నరక శిక్ష నుంచి మనం తప్పించుకుంటాం. దేవుడి రాజ్యం సమీపంగా ఉంది కాబట్టి ఆయన ఎంతగానో చేచాపి పిలుస్తున్నప్పుడు కొంచెం వెలుగు ఉన్నప్పుడే మనం ఆయన అంగీకరిస్తే, ఇక చీకటి వచ్చిందంటే ఈ వెలుగు ఉంటుంది కాబట్టి మనల్ని ఎక్కడికి నడిపించేస్తుంది, గబగబా మనం ఇంట్లో పనులన్నీ చేసేసుకుంటాం అనమాట. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వెలుగుగా ఉన్నప్పుడు ఆయనలో ముద్రించబడి ఆయన జీవగ్రంథం ముందు పేరు లిఖించబడిన వాళ్ళందరూ కూడా ఆయన వెలుగు మార్గంలోకి వెళ్ళిపోతారనమాట. ఇల్లంతా చదివేసుకుంటే ఏమవుతుంది? చక్క ఏ ప్రయాణమైనా చేయొచ్చు, లేకపోతే ఏ పని అయినా చేసుకోవచ్చు. అంతేనమాట. దేవదేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే, ఇంకా సమయం వెలుగు కొంచెమే ఉంది, ఎవరైనా ఉన్నారా విశ్వసిస్తే నమ్మండి, నేను వచ్చానని నమ్మండి, విశ్వసించుతారా? నేను రక్తం కార్చి ప్రాణం ఇచ్చానని. నీ గొర్రెగా ఆయన ఎందుకు అన్ని దెబ్బలు కొట్టుకోవాలి, ఎందుకు ఆయన మేకులు కొట్టుకోవాలని తండవాదంలో ఉన్నారా? శిక్ష తప్పదు అని దేవుడు ఖచ్చితంగా చెప్తున్నప్పుడు ఆయన సత్య సువార్త నమ్మి ఆయన నిత్య మార్గంలోకి వచ్చి అందరూ ఆయన దయగల పాదాల చెంతకి, ఈ ఆత్మ శాంతి కర్తగా సమాధాన కర్తగా యేసయ్య చెంతకి వెళ్ళిపోయి ఆయన్ని హత్తుకుని ముద్దాడుకుని ఆయన కలిగి ఉండి అమృత దేవుడు లోకాన్ని సాతాన్ని శరీరాన్ని జయించి పునరుద్ధానుడే దేవుడే తిరిగి మళ్ళీ వస్తానని చెప్పినటువంటి క్రీస్తు ప్రభువాన్ని సంపాదించుకుని పొందుకొని అది గొప్ప అదృష్ట భాగ్యం అనమాట. అట్టి భాగ్యంలో మనం ముద్రించబడితే ఎంతో హాయిగా ఉంటుంది, ఎంతో శాంతి సమాధానం ఉంటుంది అనమాట. ఇటు భాగ్యాన్ని, ఇటు దేవుని మాటల్ని మన హృదయంలో కొంచెం తీసుకుని ఆలోచించి దేవునితోటి తిరిగి దేవుని మార్గంలోకి వచ్చి దేవుని వైపుకి వచ్చి ఆయన పక్షాన నుండి ఆయన కలిగి ఉండి ఆయన సంపాదించుకుందామండి. ఆమె